నా పేరు వింధ్య. నేను హైదరాబాద్ నుంచే వచ్చాను. బేసికల్లీ నాకు అకల్ట్ సైన్స్ అంటే చాలా ఇష్టము. నేర్చుకున్న తర్వాత నేను సార్ దగ్గర న్యూమరాలజీ గానీ, సిగ్నేచర్ గానీ, వాస్తు గానీ నేర్చుకున్నాను. బ్యాలెన్స్ ఒకటే ఉంది, ఆస్ట్రాలజీ అదొకటే ఉంది. అది కూడా నేర్చుకుంటాను తొందరగా. నాకొకటి అర్థమైంది ఏంటంటే, ఒక మనిషి జీవితంలో మామూలుగా ఎవరైనా గానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ ఆస్ట్రాలజీ దగ్గరికెళ్ళిపోయి కుండలి అవన్నీ చెక్ చేపించుకొని నాకు ఇదొకటే ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఫీవర్ వచ్చినా, లేకపోతే బ్యాక్ ఏక్ వచ్చినా, లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చినా, ఏదొచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అసలు బేసికల్గా అవన్నీ లేకుండా చూసేదే ఆస్ట్రాలజర్స్, లేకపోతే అకల్ట్ సైన్స్ వాళ్ళందరూ. అంటే ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లమ్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. పుట్టినప్పుడు ఎవరికి ఏ రోగాలు ఉండవు, ఏవి ఉండవు. ఎలా అంటే మనము ఏదైనా కానీ ఇప్పుడు ఫోన్ నెంబర్ ద్వారా మనం ఆ నంబర్స్ని యాక్టివేట్ చేసుకొని మనము కావాలని తెచ్చుకుంటున్నాం. అంటే మోకాలు నొప్పులే కావచ్చు, బ్యాక్ పెయినే కావచ్చు, ఏదైనా. అండ్ ఆస్ట్రాలజీలో కూడా అంతే. ఇప్పుడు ఇంట్లో ఏదో వస్తువు ఎక్కడో పెట్టేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం తెచ్చుకుంటున్నాం మళ్ళీ. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్సే ఎక్కువ, అంటే మెంటల్ టెన్షన్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ మనం కొని దాన్ని తెచ్చుకుంటున్నాం. సో అవి ఎలా మనము తీసేసుకోవచ్చు, ఎలా మనం సేఫ్ సైడ్గా ఉండొచ్చు, రాకుండా మనం ఎలా చేసుకోవచ్చు, ఆస్ట్రాలజీలో ఏవైతే మనకు చెప్తారు కదా, ఇవన్నీ మీకు వచ్చే సూచనలు ఉన్నాయమ్మా అని చెప్పి దాన్ని తొలగించుకునేదే న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, వాస్తు కానీ, ఇవన్నీ మనం తొలగించుకుంటాం ముందుగానే ప్రీప్లాన్డ్గా. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ రేపొద్దున ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఉంది అని తెలుస్తుంది, మనకి ఆస్ట్రాలజిస్ట్ చెప్తారు ఈ క్రంచ్ ఉంది అని. అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ముందుగానే న్యూమరాలజీలో చూసుకొని, లేదంటే వాస్తులో చూసుకొని మనం ఆ క్రంచ్ అనేది లేకుండా చూసుకోవాలి. అంటే ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి. అదే ఈ అకల్ట్ సైన్స్ అన్నీ కూడా అవే మనకి చూపిస్తాయి. సో మామూలుగా నేను వేరే వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకున్నాను, న్యూమరాలజీ కాదు, వేరేవి నేర్చుకున్నాను. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, అంటే ఇప్పుడు గురువుగారు ఎంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇప్పుడు నంబర్స్ని కానీ, వాస్తులో కూడా అంతే. ఇప్పుడు కొన్ని ఉంటాయి మనకి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, మగప్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు న్యూమరాలజీ కూడా నంబర్స్ అన్నీ కూడా మగప్ చేయాల్సి వస్తుంది. 1 అంటే ఏంటి, 1 కింద ఏ లెటర్స్ వస్తాయి, ఇవన్నీ మగప్ చేయాలి. కానీ సార్ అలా కాదు, ఎంత ఈజీగా చెప్తారంటే మనము నిద్రలో లేపడినా కానీ వాటి గురించి చెప్పేస్తాం అనమాట, టక్ 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 అని చెప్పేస్తాం. అంటే ఈజీగా గుర్తుండిపోయేటట్టు చెప్తారు చూడు, అది ఏ గురువు కూడా శిష్యులకు నేర్పించరు. ఎందుకంటే వాళ్ళ టెక్నిక్స్ అన్నీ చెప్పేస్తే శిష్యులందరూ పెద్దవాళ్ళు అయిపోతారు కదా, అప్పుడు ఈయన డౌన్ అయిపోతారేమో ఉద్దేశంతో చెప్పరు. కానీ అరిహంత్ గారు అలా కాదు, అన్నీ నేర్పించేద్దాం మన దగ్గర ఉన్నవన్నీ. ఇప్పుడు మేము వచ్చింది న్యూమరాలజీ, కానీ మాకు ఈయన చెప్పేది ఏంటి, లోగో డిజైనింగ్, మళ్ళీ విజిటింగ్ కార్డ్స్, మళ్ళీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది, నెక్స్ట్ వాచ్ గురించి, ఏదైనా కానీ మొబైల్ స్క్రీన్ పేపర్స్ కానీ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటి, ఇవన్నీ అసలు అవసరం లేదు ఆయనకు చెప్పడానికి. ఎందుకంటే మార్కెట్లో ఎలా ఉన్నారంటే విజిటింగ్ కార్డ్కి సపరేట్ కోర్స్ ఉంది, మామూలుగా ఇప్పుడు లోగో మేకింగ్కి సపరేట్ కోర్స్ ఉంది. అందరూ అన్నీ ఛార్జ్ చేస్తున్నారు కదా, 6,000 5,000 అని ఛార్జ్ చేస్తున్నారు. ఈయనేంటి ఫ్రీగా ఇన్పుట్ ఇచ్చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్కి. అంటే ఇవి కూడా యాడ్ ఆన్ అయితే వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కదా స్టూడెంట్స్కి అని చెప్పి. దట్స్ ద మేజర్ థింగ్ దట్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అంటే ఆ జోవియల్నెస్ కానీ, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా క్లాస్కి వెళ్ళామనుకో స్ట్రిక్ట్గా అలాగే కూర్చొని వింటూనే ఉంటాం. ఆ నవ్వు కానీ ఆ అంబియన్స్ అనేది ఉండదు, అసలు ఎక్కడ కూడా అంబియన్స్ అనేది ఉండదు. ఇక్కడ ఈ క్లాస్లో అందరూ ఫ్యామిలీ లాగా అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకున్నా కానీ ఎవ్వరు ఫీల్ అవ్వకుండా ఆ ఇంటరాక్షన్ని క్రియేట్ చేసిందే గురువు గారు, ఫ్రాంక్లీ చెప్తున్నా. ఎందుకంటే ఆ పబ్లిక్, ఇప్పుడు నేను కొత్తదాన్ని, నాకు వాళ్ళెవరో నాకు తెలియదు, ఆయన పరిచయం చేయించి ఆయన జోవియల్నెస్ క్రియేట్ చేయడం వల్ల మాకు ఆయన ఫ్రీ అయ్యారు. వేరే కొలీగ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు మాకు ఫ్రీ అయ్యారు, వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం, వాళ్ళతో ఫ్రీ అవ్వగలుగుతున్నాం. అప్పుడే మేము షేరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ, నాలెడ్జ్ షేరింగ్ అనేది. ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ వస్తాయి, వాళ్ళకు కొన్ని డౌట్స్ వస్తాయి, అన్నిటికీ ఆయనని మనం అడగలేం కదా. మనం షేర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఆ షేరింగ్ అనేది కానీ, ఆ కంఫర్టబిలిటీ అనేది కానీ ఆయనే చూపించారు అందరికీ. ఆ జోవియల్గా ఉండండి, టేక్ ఇట్ ఈజీగా ఉండండి, అన్నీ యాక్సెప్ట్ చేయండి, అందరి దగ్గర నుంచి అనేది. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలనే కోరుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ యాజ్ ఎనీథింగ్. బికాజ్ ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ ఏ డౌట్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ విల్ బి ఆస్కింగ్.
అంటే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, మరి ఏం చేయమంటారు, అన్నీ చేసుకున్నా కానీ మాకు ఇది అవుతుంది కదా, అవ్వట్లేదు కదా, మరి ఏం చేయమంటారు అంటే హీస్ దేర్ టు హెల్ప్ అస్. కనీసం ఆయనకు తెలియకపోతే హీ లాస్క్ ఇస్ సమ్వేర్ స్టడీ చేసైనా ఏదో ఒకటి చేసైనా ఈజ్ దేర్ టు హెల్ప్ అస్. అంటే ఆయన బేసికలీ చూసేది ఏంటంటే ఆయన స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు. ఆయన స్టూడెంట్స్ ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా ఆయనకు తోచకపోతే, ఆయనకు అర్థం కాకపోతే ఏదో విధంగా అర్థం చేసుకొని 2 days 3 days గ్యాప్ తీసుకొని ఆయన సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప, ఆయన తాపత్రయం కూడా అదే తప్ప నాకు రాలేదు కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవట్లేదు ఆయన. దట్ ఈజ్ గ్రేట్నెస్. అండ్ ఆయన స్టడీకి కానీ ఆయన మొత్తం రిసర్చ్ కానీ ఆ దేవుడు ఆయనలో ఉన్నారు. అండ్ మాకు ఈ దేవుడు మాకు ఈ రూపంలో వచ్చారు అనుకోవాలి అంతే. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సార్.